ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తుని విశ్వసించిన వారెవ్వరూ కూడా భూమి మీద ఉండడానికి వీల్లేదు, వాళ్ళ ఆనవాళ్ళు కూడా భూమి మీద కనబడకూడదు అని కంకణం కట్టుకున్న ఒక యవనస్తుడి గురించి మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ యవనస్తుడి పేరు సౌలు. గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రం మొత్తాన్ని అభ్యసించిన వాడు ఆయన. ఆయన ఎంత వివేకి, అంత జ్ఞాని, కొత్త నిబంధన గ్రంథంలో ఎవరూ లేరు. అంత మహాజ్ఞాని ఆయన. అయితే క్రైస్తవులను చంపడానికని దమస్కు అనే మార్గం గుండా ఆయన వెళ్తుంటే అకస్మాత్తుగా ప్రకాశవంతమైన వెలుగు ఆయన చుట్టూ కమ్ముకుంది. ఆ వెలుతురుని చూడలేక సౌలు కిందన పడిపోతాడు. వెంటనే దేవుని స్వరం సౌలా సౌలా అని పిలుస్తుంది. ఎవరు మీరు అని సౌలు అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసుని అని దేవుని స్వరం ఆయనతో చెప్పింది. ఆ రోజు ఆ దమస్కు మార్గంలో దేవుడు సౌలుని దర్శించాడు. సౌలుకి మారు మనస్సు వచ్చింది. సౌలు కాస్త అపోస్తలుడైన పౌలుగా మారాడు. అయితే తను మారు మనస్సు పొందక ముందు ఎంత మందినైతే ఆయన చంపాడో, ఆయన మారు మనస్సు పొందిన తర్వాత దానికి 100 రెట్లు ఎక్స్ట్రా జనాన్ని దేవుడు కొరకు సౌలు సంపాదించాడు. సేవ అంటే దేవుడిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందడానికి డబ్బులు సంపాదించుకోవడం అలాంటి సేవ కాదండి ఆయన చేసిన సేవ. ఆయన కొరకు అనేక సార్లు జైల్లో ఉన్నాడు, రాళ్లతో కొట్టించుకున్నాడు, బెత్తములతో కొట్టించుకున్నాడు, అనేక మార్లు దిగంబరిగా ఉన్నాడు, ఓడ పగిలి నీటిలో ఉన్నాడు. ప్రజలు ఆయన్ని ఎంత చంపడానికి చూసినా కూడా దేవుడు అలాగా ఆయన్ని తప్పిస్తూనే ఉన్నాడు. నార్మల్ చావు కాదు, చాలా భయంకరంగా ఆయన హింసించబడ్డాడు. ఆకలి దప్పులతో ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు. మొదట హింసకుడు, హానికరుడైన, అంత భయంకరుడైన సౌలుని సాత్వికుడైన అపోస్తలుడైన పౌలుగా మార్చాడండి మన దేవుడు. దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు అని పాడుతూ ఉంటాం కదా. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. అయితే మీ ఇంటిలో కానీ, మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ దేశంలో కానీ మిమ్మల్ని అలా హింసిస్తున్నారా? నువ్వు దేవుడిని నమ్ముకున్నావని నువ్వేం భయపడకు. దేవుడు నీ తరపున నుంచుంటాడు. వాళ్ళని ఎప్పుడు దర్శించాలో దర్శిస్తాడు. వాళ్ళు ఎంత హింస పెట్టారో అంతకు 100 సేవ వాళ్ళు చేస్తారు. దేవుని చిత్తానికి మనం తల వంచి ముందుకు సాగిపోవాలి. శ్రమలు మనం ఎంత అనుభవిస్తే మరింత సువర్ణంగా మారుతామంట. బంగారం ఎంత కరిగితేనే కదా దానికి ఒక అందము, ఒక రూపు, ఒక దిద్దు వస్తుంది. అలాగే శ్రమలను మనం సహించి ముందుకు సాగిపోవాలని దేవుని పేరట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈ వాక్యం అందరి హృదయంలో ఫలించును గాక. ఆమేన్.